నమస్తే. శిశు సంరక్షణ పట్ల అవగాహన పెంపొందించేందుకు మరో అంశంతో మీ ముందుకు వచ్చేసింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. శిశువు పుట్టిన కొన్ని వారాల దాకా పగలు రాత్రి తేడా లేకుండా పడుకోవడం సహజం. అలాగని అందరూ కూడా ఒకే తరహా స్లీపింగ్ ప్యాటర్న్ కలిగి ఉంటారనుకోవడం పొరపాటు. కొందరు పగటిపూట బాగా నిద్రతీస్తే మరికొందరు రాత్రి వేళ లేచి అందరిని లేపేస్తూ ఉంటారు. అంతేకాదు, పడుకున్నంతసేపు కదులుతూ ఉండటం, నిద్రపోతుంటే ఊపిరి బాగా వినిపించేలా తీసుకోవడం, ఇలా నవజాత శిశువు నిద్ర విషయంలో ఎన్నో రకాల విషయాలు మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తూ ఉండవచ్చు. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో నవజాత శిశువు స్లీపింగ్ ప్యాటర్న్ గురించి వివరంగా తెలుసుకుందాం. నవజాత శిశువు సాధారణంగా పగలు రాత్రి తేడా లేకుండా నిద్రపోవటం సహజమే. పుట్టిన కొద్ది వారాల వరకు రోజుకు 18 గంటల పాటు నిద్రిస్తారు. కానీ ఒక్కో నిద్ర 3 నుంచి 4 గంటల పాటు మాత్రమే ఉంటుంది. ఇలా లేచిన ప్రతిసారి ఫీడ్ ఇవ్వాల్సి ఉంటుంది, అది పగలైనా రాత్రైనా. ఇక నెల నిండి 2వ నెల పడ్డాక, ముఖ్యంగా 6 నుంచి 8 వారాల వయసులో శిశువు నిద్ర విషయంలో కొంత తేడాలు రావచ్చు. పగటిపూట నిద్ర కాస్త తక్కువై రాత్రివేళ ఎక్కువసేపు పడుకొని ఆరంభిస్తారు. నిద్ర విషయంలో అందరు శిశువులు ఒకేలా ఉండకపోవచ్చు. అందుకేనేమో శిశువుల నిద్ర పట్ల ఎన్నో సందేహాలు. శిశువుని ఎలా పడుకోబెట్టాలి అనే సందేహం చాలా మందిలో కలగొచ్చు. కొందరు బోర్లా పొట్ట మీద పడుకోబెడితేనే మంచిదని అంటే, మరికొందరు వెలకిల పడుకోబెడితేనే మంచిదని అంటూ ఉంటారు. ఇంతకీ నవజాత శిశువుని ఎలా పడుకోబెట్టాలి? మీరే చూడండి. నవజాత శిశువు పడుకున్నప్పుడు ఎలా పడుకోబెట్టాలి అనే విషయం మీద ఎన్నో అభిప్రాయాలు మనం వింటూ ఉంటాం. శిశువులను వీపుపై అంటే వెల్లకిలా పడుకోబెట్టడమే మంచిదని నవజాత వైద్య నిపుణులు చెబుతున్నారు. ఏ రకంగా పడుకోబెట్టాలి వీళ్ళని? బ్యాక్ టు స్లీప్ అంటే వెన్ను మీద పడుకోబెట్టడం. ఎందుకు అలా? చాలామంది తల్లులు ప్రశ్నిస్తుంటారు, పేరెంట్స్ ప్రశ్నిస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి శ్వాసని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి పూర్తి కంట్రోల్ చేసేటువంటి డెవలప్మెంట్ ఉండదు. అంటే ముఖం మీద పడుకోబెట్టినట్లయితే ఈ శ్వాస అంటే ముక్కు నోరు ఎప్పుడైతే అవి అబ్స్ట్రక్ట్ అవుతాయో, దారికి ఇబ్బంది వస్తుందో వాళ్ళ శ్వాస మీద ప్రభావం ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి రీసెర్చ్లో తేలింది ఏమిటయ్యా అంటే, బిడ్డ బ్యాక్ టు స్లీప్ అంటే వెన్ను మీద పడుకోవడము సేఫ్ అని తేలింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి రీసెర్చ్. కాకపోతే ఫిజియలాజికల్గా అది మన బిడ్డలకు కూడా వర్తిస్తుంది. మరి పొట్ట మీద ఎందుకు పడుకోబెట్టొద్దు అని అంటే, ఇందాక చెప్పినట్టు అది శ్వాసకి ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంది. సడన్గా బిడ్డ బ్రీదింగ్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది రికమెండెడ్ కాదు. నవజాత శిశువులు బోర్లా పడుకోవటం వల్ల వారి చేతులు కాళ్ళు పరుపుని సపోర్టుగా పెట్టుకునేందుకు వీలుగా ఉంటుందని కూడా చాలామంది శిశువుని బోర్లా పడుకోబెట్టడం చూస్తూ ఉంటాం. బోర్లా పడుకోవడం వల్ల వారు చాలా భద్రతగా ఫీల్ అవుతారని కూడా అంటూ ఉంటారు. దీంతో పాటుగా నవజాత శిశువు తల పచ్చి మట్టి ముద్దలా ఉండటం కారణం చేత ఏ దిక్కుకి ఎక్కువసేపు పడుకుంటే ఆ భాగం సొట్టపడటం కూడా జరుగుతుందనే భయం చేత బోర్లా పడుకోబెడుతూ ఉంటారు. ఈ 2 అభిప్రాయాలు కూడా సరైనవి కావు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ పరిశోధనల ఆధారంగా నవజాత శిశువుని వెల్లకిలా పడుకోబెట్టడం వల్ల శ్వాస సరిగ్గా తీసుకోగలుగుతారని, అలాగే ముక్కు చెవి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని తెలుస్తోంది. అందుకే వారిని వెల్లకిలా పడుకోబెట్టడమే మంచిదని తేలింది. మొదట్లో ఇలా పడుకోవటం వారికి ఇబ్బందిగా ఉన్నా కూడా అలవాటు చేయటం వల్ల ఈ స్లీపింగ్ పొజిషన్ సాధ్యపడుతుంది. వారు మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే బోర్లా వేయడం మంచిది. నవజాత శిశువుల స్లీపింగ్ ప్యాటర్న్ గురించి తెలుసుకుంటున్నాం. కొందరు శిశువులు రాత్రంతా పలుమార్లు లేస్తూ ఉంటారు, సరిగ్గా పడుకోరు. దీనివల్ల తల్లిదండ్రులు వంతులు వేసుకుని శిశువును చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి శిశువులు పెరిగే కొద్దీ హెల్తీ స్లీపింగ్ హ్యాబిట్స్ ఏర్పడటం కష్టమవుతుందా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు తల్లిదండ్రులు. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మరి కొంతమంది పిల్లలు, బేబీలు, పసిపిల్లలు
ఊరికే నిద్ర చెదిరిపోయి లేస్తుంటారు. ఎందుకు ఏమిటి అంటే ఇందాక అనుకున్నట్లు ఒకటి బిడ్డ అంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అయి చూసుకోవడానికి, ఒకటి ఆకలి అయ్యి లేవచ్చు, తర్వాత లేదంటే మూత్రము లేదంటే మోషన్ పొయ్యి లేవచ్చు. చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది అంటే వేడిగా ఉందా, చలిగా ఉందా, అంటే బేబీస్కి మనము ఏమనుకుంటామంటే వెచ్చగా పెట్టాలనుకుంటాం. అయితే మరి 40 డిగ్రీల ఉష్ణోగ్రత బయట ఉన్నప్పుడు మరీ వేడిగా పెట్టాల్సిన అవసరం లేదు. అంటే బయట ఉన్న వాతావరణ పరిస్థితుల అనుగుణంగా బిడ్డ చుట్టుపక్కల పరిసరాలు కూడా చూసుకోవాలని ఉంటుంది. అందుకే శిశువుకి అన్నీ సౌకర్యంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఉదాహరణకు న్యాపి బాగా తడిసిపోయిందేమో, గాలి బాగా ఆడుతుందా లేదా అనేది గమనించుకోవాలి. రూమ్ టెంపరేచర్ ఒక్కోసారి బాగా తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా కూడా శిశువు అనీజీగా ఫీల్ అవ్వచ్చు. అందుకే కేవలం ఆకలి అనే కోణంలోనే కాకుండా ఇతర అంశాలన్నిటినీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. నిద్రలో బాగా కదులుతూ ఉంటే శిశువు సరిగ్గా నిద్రపోతున్నాడా లేదా అనే సందేహం వస్తుంది. కడుపు నిండా పాలు ఇచ్చామే, అన్ని సౌకర్యంగా ఉన్నాయి, మరి ఎందుకిలా అని అనిపిస్తుంది. రెస్ట్లెస్ స్లీప్ వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు, మీరే చూడండి. స్లీప్ లైక్ ఏ బేబీ అని అనడం వినే ఉంటారు. దీని అర్థం హాయిగా నిశ్చింతగా పడుకోవటం అని. అలాగని శిశువులు పుస్తకంలా కదలకుండా పడుకుంటారని అనుకుంటే పొరపాటే. నవజాత శిశువులు నిద్రలో బాగా కదులుతూ ఉంటారు. కళ్ళు మూసుకునే ఉన్నా కూడా ఇలా రెస్ట్లెస్ గా కదలడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు అని పేరెంట్స్ సందేహం వ్యక్తం చేస్తూ ఉంటారు. సాధారణంగా న్యూబర్న్స్ లో అధిక శాతం నిద్ర REM అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్లో ఉంటుంది. ఈ స్థితిలో భాగంగా వారు కనురెప్పలను బాగా ఆర్పుతున్నట్టుగా ఉంటుంది. అలాగని శిశువు నిద్ర సరిగా పోవడం లేదనుకుంటే పొరపాటే. ఈ స్థాయిలోనే శిశువులు యాక్టివ్ స్లీప్లో గడుపుతారు. కాకపోతే అనారోగ్య కారణంగా కదులుతున్నట్టుగా అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. శిశువు తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి శిశువుని జాగ్రత్తగా చూసుకునేందుకు, అలాగే వారిని సౌకర్యంగా ఉంచేందుకు తల్లి తండ్రి ఎన్నో చర్యలు తీసుకుంటారు. వీటిలో ముఖ్యమైనది ఇంట్లో సైలెన్స్ మెయింటైన్ చేయటం. ఎవరైనా గట్టిగా మాట్లాడుతుంటే ఉష్ బిడ్డ నిద్రపోతుంది నెమ్మదిగా అంటూ గుర్తు చేస్తారు. అలాగే ఇతర నాయిసెస్ వినపడకుండా జాగ్రత్త పడతారు. నవజాత శిశువు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు చూద్దాం. నవజాత శిశువు అడుగుడిన ఇళ్లలో సాధారణంగా మంచి వాతావరణం కనిపిస్తుంది. బేబీ పౌడర్ సువాసన, సాంబ్రాణి ఇల్లంతా వ్యాపించి చక్కటి ఫీలింగ్ ఇస్తుంది. శిశువు ఇంట్లో ఉన్నదని సులువుగా తెలుసుకోవచ్చు. ఇక శిశువు నిద్రిస్తున్నప్పుడు ఇల్లంతా సైలెంట్ గా ఉండటం కూడా గమనించొచ్చు. తల్లులు శిశువు డిస్టర్బ్ కాకుండా తమ ఫోన్ సైలెంట్లో పెట్టుకోవటం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం. ఇక్కడే ఒక సందేహం వస్తుంది. సాధారణంగా వినవచ్చే శబ్దాలు, ఉదాహరణకు డోర్ బెల్, వాషింగ్ మెషిన్ తిరుగుతున్న చప్పుడు, వంటింట్లో గిన్నెల చప్పుళ్ళు, ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా శిశువు నిద్రకి భంగం కలిగిస్తాయా అనే సందేహం వస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. శిశువుకి నిద్రాభంగం కలుగుతుందని అతి జాగ్రత్త పడటం వల్ల మీరు శిశువు వినికిడిని ఆ విధంగా ప్రోగ్రాం చేస్తున్నట్టుగా గమనించుకోవాలి. అందుకే మరీ ఇబ్బంది పెట్టే శబ్దాలు కాకుండా నార్మల్గా ఇంట్లో అయ్యే వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా చప్పుడు ఎంత అంటే ఏమాత్రం చప్పుడు కాకుండా, అంటే అస్సలు చప్పుడు కాకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే పెద్ద పెద్ద శబ్దాలు సడన్గా వచ్చే, అంటే పెద్ద పెద్ద శబ్దాలు కాకుండా శబ్దం అనేది సడన్గా జరిగినప్పుడు ఈవెన్ మనం కూడా ఉలికి పడతాం. అలా జరగకుండా చూసుకోవడం. మరి నాయిస్ అంటే చప్పుడు అనేది, అంటే ఈ సౌండ్ అనేది అసలు మంచిది కాదా అంటే అది కూడా కరెక్ట్ కాదు. లాలిపాటలు ఉన్నాయి. లాలిపాట పాడగానే బిడ్డ మంచిగా పడుకుంటాడు. లైట్ మ్యూజిక్, ఒక మంచి అంటే మంచిగా వినసొంపైనటువంటి చక్కటి సంగీతం, అది కూడా బిడ్డలు నిద్రపుచ్చుతుంది. అందుకే లాలిపాటలు పుట్టాయి. సో ఇటువంటి జాగ్రత్తలు అన్ని తీసుకున్నట్లయితే బిడ్డ చక్కగా పడుకోవడానికి అవకాశం ఉంది. నవజాత శిశువుల నిద్రకి సంబంధించి మరో సాధారణ సమస్య పగలంతా పడుకుంటారు, రాత్రివేళ మెలకుగా ఉండటం. వారిని పడుకోబెట్టేందుకు ఏ ప్రయత్నం కూడా పనిచేయకపోవచ్చు. దీనితో శిశువు తల్లి తండ్రికి సరైన నిద్రలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. శిశువులు పగలంతా నిద్రతీసి రాత్రివేళ మెలకువగా ఉండటం మరో సాధారణ విషయం.
రాత్రివేళ అందరూ నిద్రిస్తున్నప్పుడు న్యూబార్న్స్ లేవడం మామూలే. ఫీడ్ చేయడం తల్లి బాధ్యత కాబట్టి ఆమె లేచి శిశువుకి ఫీడ్ ఇస్తుంది. ఫీడ్ తర్వాత కూడా శిశువు నిద్రపోకుండా యాక్టివ్గా ఆడుకుంటూ ఉండటం చూస్తాం. ఇదేంటి ఈ టైంలో వీడి ఆటలు అని పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. తప్పని పరిస్థితిలో నిద్ర ఆపుకుని మరీ శిశువు పడుకునేదాకా వంతులు వేసుకుని కూర్చోవాల్సి వస్తుంది తల్లి తండ్రికి. అసలు విషయం ఏంటంటే 9 నెలలుగా గర్భస్థ చీకటికి అలవాటు పడ్డ శిశువుకి పగలు రాత్రి అనే తేడా తెలీదు. ఈ తరహా స్లీపింగ్ అలవాటు కొంతకాలం తర్వాత దానంతటా అదే సర్దుకుంటుంది. 1 నెల నిండిన తర్వాత శిశువు స్లీప్ హ్యాబిట్స్ ని కొంచెం దారిలో పెట్టొచ్చు. పగటిపూట నిద్రని కాస్తంత కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇదెలా సాధ్యపడుతుంది అని మీరు అడగచ్చు. 3-4 గంటల నిద్ర తర్వాత శిశువుని ఫీడ్ చేసేందుకై ఎత్తుకోవటం, తేనుపు తెప్పించేందుకు భుజం మీద వేసుకోవటం, డైపర్ మార్చటం, ఇలా ఏదో ఒక రకంగా లేపటానికి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. శిశువు పడుకున్నంతసేపు కూడా బ్రీతింగ్ చాలా అసమానంగా ఉంటుంది. ఇది చూసి తల్లిదండ్రులు గాబరా పడటం కూడా సహజం. గాలి సరిగ్గా ఆడుతుందా లేదా అనిపిస్తుంది. ఇది అందరిలో సహజమేనా లేదా మా శిశువు మాత్రమే ఇలా చేస్తుందా అనే సందేహం కూడా రావచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నవజాత శిశువు ఊపిరి తీసుకునేటప్పుడు ఎద పైకి కిందకి విపరీతంగా కదలడం చూసి కంగారు పడటం సహజం. ఇలాంటి సమయంలో శిశువుకి ఏదైనా ఇబ్బందిగా ఉందేమో అని అనుకోవటం కూడా చాలా సాధారణమే. ఈ కండిషన్ గురించి పీడియాట్రిక్ వైద్యులు ఏమంటున్నారో విందాం. శ్వాస కొన్నిసార్లు తల్లిదండ్రులు అడుగుతారు, అరే చాలా ఫాస్ట్గా తీసుకుంటున్నాడు బిడ్డ అని. అయితే ఈ వయసులో ఉన్న పసిపిల్లలకి బ్రీదింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పీరియాడిక్ బ్రీదింగ్ అంటే ఫాస్ట్ బ్రీత్ చేసి మళ్ళీ కొంచెం స్లో మందగించి మళ్ళీ ఫాస్ట్ చేస్తారు. అంటే ఆ ఫాస్ట్ తీసుకునేటువంటి ఫేజ్లో కనుక చూసినట్లయితే అరే బిడ్డ చాలా ఫాస్ట్ తీసుకుంటున్నాడే అని అనిపిస్తుంది. అందుకే మేము బిడ్డ యొక్క బ్రీదింగ్ రేట్ని కౌంట్ చేసినప్పుడు మొత్తం 1 నిమిషం కౌంట్ చూస్తాం. అంటే బిడ్డ ఆ బ్రీదింగ్ రేటే కాకుండా బిడ్డ ఎలా తీసుకుంటున్నాడు బ్రీదింగ్, అంటే తీసుకుంటున్నప్పుడు ఏమైనా ఈ ఛాతీ కానీ లేదంటే పొట్ట కానీ లోపలికి పోతుందా, ఆయాసపడుతున్నాడా, ఇబ్బంది పడుతున్నాడా, దాని ద్వారా బిడ్డకి అంటే శ్వాస కోసం కష్టపడుతున్నాడా అనేది కూడా చూడడం ముఖ్యం. బిడ్డ మంచిగా పడుకున్నాడు, కొంచెం బ్రీదింగ్ రేటు అంటే మారుతూ ఉన్నది అన్నంత మాత్రం కంగారు పడొద్దు. అంటే ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అంటే డాక్టర్ గారికి నాకు చెప్పడం తేలిక, కాబట్టి మీరు చూసే వాళ్ళకి ఏది కరెక్ట్ అంటే ఇంతకుముందు నుంచి ఎలా అవుతుంది కంపేర్ చేయడం, అంటే సడన్గా మారుతుందా లేదా అనేది. కాకపోతే కొంచెం ఫాస్ట్గా బ్రీత్ చేసి కొంచెం స్లోగా బ్రీత్ చేసి మళ్ళీ ఫాస్ట్గా బ్రీత్ చేయడం ఈ బేబీస్లలో చాలా, అంటే ఈ 3 నెలలలోపు ఉన్న బేబీస్ చాలా కామన్. నవజాత శిశువుల స్లీప్ సైకిల్ ని ఒక పద్ధతిలో సెట్ చేసి రాత్రి వేళ బాగా పడుకునేలా ఏదైనా చెయ్యొచ్చా అని అడిగితే శిశువుకి 6 వారాల నుంచి 3 నెలలు వచ్చేలోపుగా చక్కటి స్లీప్ హ్యాబిట్స్ ని అలవాటు చేయొచ్చు. అది ఎలా సాధ్యమో మీరే చూడండి. శిశువుని ఎక్కడ పడుకోబెట్టాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మన దేశంలో శిశువు తల్లి ఒడిలో లేదా పక్కలో పడుకోవటం సహజం. కానీ ఈ రోజుల్లో మారుతున్న లైఫ్ స్టైల్స్ ని బట్టి చూస్తే శిశువుకి విడిగా పడుకునేందుకు కావలసిన కాట్స్ లభిస్తూ ఉండడంతో శిశువుని తమతో పాటుగా ప్రత్యేక కాట్లో పడుకోబెట్టడం కూడా చూస్తూ ఉన్నాం. బిడ్డ మరి తల్లితో పడుకోవాలా, మరి సపరేట్గా బిడ్డకున్నటువంటి కాట్లో లేదా ఉయ్యల్లో పడుకోవాలనేది మరొక ప్రశ్న. దానికి మీరు అంటే రీసెర్చ్ యొక్క ఎవిడెన్స్ చూసినట్లయితే తల్లితో పడుకోవడం అంటే మన భారతీయ సంస్కృతిలో మన కల్చర్లో చాలా కామను. కాకపోతే ప్రతి విషయానికి తల్లి ఉలిక్కి పడడము, బిడ్డ మీద ఏమైనా చెయ్యి వేసేమని చూసుకోవడము అటువంటి ఉండి తల్లికి సరిగా నిద్ర కూడా రాకపోవచ్చు. కానీ ఐడియల్గా అయితే తొట్టెల్లో లేదా కాట్లో పడుకోవడమే, తల్లి రూమ్లోనే తల్లి పక్కనే, కాకపోతే తొట్టెల్లో కాట్లో పడుకోవడము అది అంటే రికమెండ్ చేయడం జరిగింది శాస్త్రీయంగా. కాకపోతే మరి తరతరాల నుంచి వచ్చిన సంస్కృతి ఒక్కసారి ఇలా తీసిపారడానికి కూడా లేదు.
నవజాత శిశువు ఎన్ని గంటలు పడుకోవాలి అంటే సాధారణంగా న్యూబర్న్స్ రోజులో 3 వంతులు నిద్రలోనే గడుపుతారు. ఇదేంటి మా బిడ్డ తక్కువగా నిద్రపోతోంది అని తల్లి తండ్రి అడగటం సహజమే. అంతేకాదు పగలంతా పడుకుని రాత్రివేళ పేచి పెడుతోంది, ఆకలి వేస్తోందేమో అని ఫీడ్ ఇచ్చినా ఊరుకోవటం లేదు, ఇలా ఎందుకు జరుగుతోంది అని అడుగుతూ ఉంటారు. ఇందుకు సమాధానంగా వైద్యులేమంటున్నారో విందాం. మరి ఎంతసేపు పడుకోవాలి పిల్లలు, ఈ పసిపిల్లలు అంటే మరి వీళ్ళకి రాత్రి పగలు తెలుస్తుందా, రాత్రి ఎందుకు ఎక్కువ ఏడుస్తారు అనేటువంటి చాలా సాధారణమైన ప్రశ్నలు అంటే ప్రతి తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. పుట్టినప్పుడు పుట్టగానే మొదటి కొద్ది రోజులు దాదాపు అంతా పడుకుంటూనే ఉంటారు, ఒక 18-20 గంటలు. అది గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది, వచ్చి ఒక 10-12 గంటల స్లీప్ వరకు వస్తుంది ఒక 2-3 నెలల ప్రాంతంలో. సో ఇంకొక విషయం ఏంటంటే వీరు పిల్లలు ఎక్కువగా ఉదయం మీద పడుకొని రాత్రి మెలుకుంటూ ఉంటారు. సో అది ఎందుకు అంటే ఒక రకమైన రాత్రిపూట ఒక రకమైన అభద్రతాభావం, ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఎవరైనా ఉన్నారా నన్ను చూసుకోవడానికి అనేటువంటిది ఒక కారణం. సో మరి ఉదయం పడుకొని రాత్రి పడుకొని అనేది జరగదు, ఎందుకంటే వాళ్ళ పెరిగే కొద్దీ వాళ్ళకు అవసరమైనటువంటి నిద్ర సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఎక్కువ రాత్రిపూట చికాకు పడడం అంటే ఏడవడము, ఇబ్బంది పడడము ఎందుకు అవుతుందయ్యా అంటే దానికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి నేను అన్నప్పుడు వాళ్ళకి జస్ట్ ఎవరైనా ఉన్నారా లేదా అనేటువంటి చూసుకోవడము, ఇన్సెక్యూర్, దే జస్ట్ వాంట్ ఏ కడల్ అంటే ఎవరైనా ఎత్తుకోవాలి, ఎవరైనా చూసుకోవాలనుకుంటారు. అది తీసుకోగానే ఊడిపోతారు అంటే ఊరుకుంటారు. అందుకని రాత్రి లేచి ఏడ్చినంత మాత్రాన అది పాల కోసం కాకపోవచ్చు. శిశువులు రాత్రివేళ అసహనంగా కదులుతూ ఉండటం కూడా సాధారణమే. అన్నీ సౌకర్యంగానే ఉన్నాయి, మరి ఎందుకిలా జరుగుతోంది అని తల్లిదండ్రులు అడగచ్చు. అంతేకాదు రాత్రివేళ ఒక్కోసారి అనీజీగా ఏడుస్తూ ఉంటారు. ఎంత ఊరుకోబెట్టినా కూడా ఆపకుండా ఏడుస్తున్న శిశువు ఏడుపు వెనుక కారణం ఏమై ఉంటుందన్న సందేహం రావచ్చు. మరి బిడ్డకి అంటే ఏడుపు ఇంతకుముందు అనుకున్నట్టు ఎంతసేపు ఏడుస్తే అంటే ఇంతసేపు అనేం లేదు, బిడ్డ నుంచి బిడ్డకు మారుతుంది. సాధారణంగా వాళ్ళు 3 గంటల వరకు ఏడవచ్చు 24 గంటల్లో ఈ వయసులో ఉన్న పిల్లలు, రకరకాల కారణాల కారణంగా, ఒకటే కారణం కాదు. ఇక ఒక్కోసారి కోలిక్ వల్ల కూడా శిశువు రాత్రివేళ నిద్రపోకుండా అసౌకర్యంగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. తాగిన పాలు గొంతులోకి వచ్చే రిఫ్లెక్స్ సమస్య వల్ల కూడా శిశువు కుదురుగా పడుకోకపోవచ్చు. అందుకే ఫీడ్ చేసిన ప్రతిసారి కూడా శిశువుకి తేనుపు తెప్పించటం ముఖ్యం. ఇలా చేసినా కూడా సమస్య వస్తూ ఉంటే దాని వెనుక ఏదైనా ఇతర కారణం ఉందేమో అని వైద్య సహాయం తీసుకోవటం మంచిది. ఒక్కోసారి ఫార్ములా పాలు పడకపోవటం వల్ల కూడా శిశువు చికాకుగా ఉంటూ నిద్రపోకపోవచ్చు. కేవలం శిశువు తాగే పాల వల్ల మాత్రమే కాదు, తల్లి ఫీడ్ చేస్తుంటే ఆమె తీసుకున్న ఆవు పాల వల్ల కూడా శిశువుకి ఒక్కోసారి అలర్జీ వచ్చి అస్వస్థత కావచ్చు. ఈ కారణాల వల్ల శిశువు సరిగ్గా నిద్రపోలేకపోవచ్చు. నవజాత శిశువు హాయిగా నిద్రిస్తూ ఉంటే తల్లికి నిబ్బరంగా ఉంటుంది. అందుకే శిశువుకి సౌకర్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. సాధారణంగా పుట్టిన 2-3 వారాల దాకా నవజాత శిశువు స్లీప్ సైకిల్ని మనం శాసించలేము, కానీ నెల పైబడ్డాక మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వారికి ఆరోగ్యమైన స్లీపింగ్ హ్యాబిట్స్ ని సెట్ చేయొచ్చు. శిశువుని నిద్రపుచ్చేందుకు సూథింగ్ మ్యూజిక్ ఒక ఉపాయం. తల్లి గొంతుక బాగా పోల్చుకుంటారు కాబట్టి తల్లి లాలిపాట పాడటం ద్వారా శిశువు టక్కున నిద్రలోకి జారుకుంటాడు. దీంతో శిశువుకి తల్లికి అనుబంధం కూడా పెరుగుతుంది. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి పడక గది ఉష్ణోగ్రత సరిగా ఉండేలా చూసుకోవాలి. బిడ్డ చక్కగా పడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని అడిగినట్లయితే, అంటే ఒకటి అంటే రాత్రి వంటి వాతావరణం అంటే డార్క్గా ఉండడం, చీకటిగా ఉండడం. చాలామంది బిడ్డ ఎక్కడ భయపడి ఉలికి పడతారని చెప్పేసి బ్రైట్ లైట్ వేస్తారు, అవసరం లేదు, డిమ్ లైటే మంచిది. శిశువుకి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించడం ద్వారా వారు తేలిగ్గా ఫీల్ అవుతారు.
స్నానం వద్దు అనుకుంటే గోరువెచ్చటి నీటితో స్పాంజ్ చేయటం కూడా మంచి ఉపాయం. ఇక తల్లి ఇచ్చే పాలు తాగుతూనే సాధారణంగా శిశువు నిద్రపోతుంది. మరి తల్లి ఒడిలో వెచ్చదనానికి హాయిగా పడుకున్న శిశువుని ఒడి నుంచి తీసి కాట్ మీద పడుకోబెట్టేలోగా లేచేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఎలా వారిని హ్యాండిల్ చేయటం అనే సందేహం కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు న్యూ మదర్స్. అంటే ఒళ్ళో పడుకోబెట్టుకొని బిడ్డ మరి కాట్లోకి పెట్టేటప్పటికి ఎడుస్తాడా, ఎలా పడుకోబెడితే మంచిది అని అడిగినట్లయితే తల్లి ఒడిలో బిడ్డ నిద్రపోవడం ఎప్పుడు మంచిదే. అంటే అది వాళ్ళకి చాలా అంటే అది డెవలప్మెంట్లో కూడా దోహదపడుతుంది. అంటే వాళ్ళకి తల్లి ఒడి అనేది నచ్చుతుంది. సో వాళ్ళు అలా అని చెప్పేసి తల్లి ఒడే మొత్తం అలవాటు చేస్తే పాపం తల్లికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిద్రపుచ్చి అంత కంగారు పడుతుంది ఎక్కడ లేస్తారు అని. లేచినా కూడా మళ్ళీ సర్ది చెప్పి మళ్ళీ అక్కడ కాట్లో పడుకోబెట్టాలి. కానీ అయ్యో ఎక్కడ కింద పెడితే ఏడు చేస్తాడేమో అని భయపడాల్సిన అవసరం లేదు. నవజాత శిశువుల్లో నిద్ర గురించి ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా. మరో ఎపిసోడ్లో నవజాత శిశువు ఆరోగ్య సంరక్షణ సంబంధ మరో అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఈనాడు నవజాత శిశువుల్లో నిద్ర గురించి తెలుసుకున్న అంశాలన్నింటినీ మరోసారి గుర్తు చేసుకుందాం. నవజాత శిశువులు పుట్టిన కొద్ది వారాలు ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతారు. కేవలం పాలు తాగేందుకు లేచి మళ్లీ నిద్రపోతారు. కానీ నెల నిండే కొద్దీ శిశువుల స్లీప్ టైంలో కొంత మార్పు రావచ్చు. కొందరు పగలల్లా నిద్రతీసి రాత్రివేళ మెలకువగా ఉండటం, ఇంటిల్లిపాదిని మెలకువగా ఉంచటం చూస్తూ ఉంటాం. ఇక మరికొందరు పర్యావరణ కారణంగా లేదా అసౌకర్యంగా ఉండటం వలన రాత్రి చికాకుగా కదులుతూ ఉంటారు. కదిలినప్పుడల్లా కేవలం పాల కోసమే అన్నట్టుగా భావించకుండా శిశువు దేనికి చికాకు పడుతున్నాడో తల్లి తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక్కోసారి పాలు గొంతు దాకా ఉండటం వల్ల రిఫ్లెక్స్ కారణంగా శిశువు చికాకు పెట్టొచ్చు. అందుకే ఫీడిచ్చిన ప్రతిసారి గ్యాస్ బయటకు పోయేట్లుగా తల్లి కొద్దిసేపు ఎత్తుకొని ఉండాలి. చక్కగా పాలు తాగుతూ కావలసినంతసేపు నిద్రిస్తూ క్రమంగా బరువు పెరుగుతూ ఉంటే శిశువు ఆరోగ్యంగా ఉన్నట్టే. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.